ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. వైద్య విధానాలు చాలా తెలుసు మనకి. అలోపతి చాలా ప్రాచుర్యంలో ఉన్న వైద్య విధానం అయినప్పటికీ కొన్ని చాలా మొండి సమస్యలకి సమాధానం చెప్తుంది ఎవరు అంటే హోమియోపతి వైద్య విధానం. అండ్ హోమియోపతి వైద్యులు చాలా చక్కటి పరిష్కారాలతో చాలామందికి సేవ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ మనం ఈ అరుదైన అంటే అతి చిన్న మోతాదులో తీసుకునే మందు వల్ల ఎంత గొప్ప ఫలితాలు శరీరంలో చూస్తున్నాం అనే అంశంపై మాట్లాడబోతున్నాం. డాక్టర్ మధు వారణాసి గారు ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు. 30 సంవత్సరాలుగా వారు చేసిన ప్రాక్టీస్లో ఎంతోమందికి ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగించారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, HIV అండ్ ఆటిజం లాంటి క్లిష్టమైన సమస్యలకు కూడా కొంతవరకు పరిష్కారం చూపించారు. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ హోమియోపతి. సార్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు సాక్షి స్టూడియో. సార్ హోమియోపతి వైద్య విధానంలో ఫస్ట్ అందరికీ వచ్చే ప్రశ్న, అంత చిన్న మందు వేస్తే ఇంత పెద్ద శరీరంలో ఎలా పనిచేస్తుందని చెప్పి, ఆ మందులో ఏముంటుంది సార్? యాక్చువల్లీ హోమియోపతి ప్రిన్సిపల్ కూడా దానిపైన డిపెండ్ అవుతుంది మీకు. అంటే హోమియోపతి డాక్టర్ బేసిక్గా అతను అలోపతి డాక్టర్, ఫౌండర్, MD చేశారు అలోపతిలో. ఆ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ అతను చూసిన తర్వాత అంటే ఆ సిస్టంలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు కొన్ని దాని అంత ఎందుకు అతనికి నచ్చలేదు. ఆ ప్రాక్టీస్ చేయడమే నచ్చకపోవడం వల్ల దానికి ఏదైనా కొత్త సిస్టానికి అనిపించాలి. అది కూడా మీకైతే ర్యాపిడ్గా రిలీఫ్ ఉండాలి, మెడిసినల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ లాగా ఉండాలి, ఈవెన్ మెడిసినల్ ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా తక్కువ ఉండాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి అని చెప్పేసి అతను దానిపైన రీసెర్చ్ చేశారు. అలా రీసెర్చ్ చేసినప్పుడు మీకు హోమియోపతి మనకి పవర్ ఎలా తీసుకుని చాలా మైన్యూట్ డోసెస్తో తీసుకున్నారు. మీకు మైన్యూట్ డోసెస్ తీసుకున్నప్పుడు మీకు దాని ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి బయట. అందువల్ల మీకు ఆ మైన్యూట్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు జస్ట్ మనకు నానో టెక్నాలజీ అనుకోండి హోమియోపతి, నేను చెప్పాలంటే. సో నానో టెక్నాలజీ పైన మన బేస్ అయిన హోమియోపతి కూడా అలాంటిగానే ఉంటుంది. ఇప్పుడు వ్యాక్సినేషన్స్ కూడా అదే ఫామ్లో వాడుతుంటారు మీకు. సో అలాంటి మైన్యూట్ డోసెస్లో మనము ఒక మెడిసిన్ ఏదైనా ఇచ్చినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు మీకు. అందువల్ల మీకు దాని బేసిస్ తీసుకొని నేచర్స్ లా ఆఫ్ క్యూర్ తీసుకున్నారు. అంటే ప్రిన్సిపల్స్ అంతా కూడా మీ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మీకు నేచర్స్ లా పైన డిపెండ్ అవుతుంటాయి. నేచర్కి ఆపోజిట్గా పోవడం అనేది హోమియోపతి చాలా తక్కువ, రేర్ అకేషన్స్ ఎప్పుడు కూడా. ఎందుకంటే నేచర్కి ఆపోజిట్గా పోవాలి, పేషెంట్కి ఆపోజిట్గా ఇవ్వాలి అనేది ఏమి ఉండదు మీకు. సిమిలియా, సిమిలిబస్, క్యూర్ అంటారు, లైక్ క్యూర్స్ లైక్స్ అనమాట. సో ఆ బేసిస్ పైన చేసుకోవడం వల్ల మీకు మెడిసిన్స్ ఎఫెక్ట్ తక్కువగా ఉండాలి, దాని క్వాంటిటీ తక్కువగా ఉండాలి, రిలీఫ్ ర్యాపిడ్గా రావాలి, పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అంటే దాదాపు మీరు వ్యాధిలో ఉండే ఆ చిన్న లక్షణాలని అతి చిన్న మోతాదులో ప్రవేశపెట్టడం ద్వారా క్యూర్ మొదలవుతుంది. అది మీకు అది ప్రొవోక్ చేస్తుంటాయి. అంటే మీకు అటామిక్ ఎలా ఉంది, మనకు ఆటమ్స్ ఎలా ఉంటాయి, మీకు ఆ నానో టెక్నాలజీ ఇదే ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి ఆ మైన్యూట్గా మీకు ఏమవుతాయి అంటే ప్రొవోక్ చేస్తాయి పేషెంట్లో ఆ వైటల్ పవర్ను. చేసినప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్ రిలీఫ్ స్టార్ట్ అయిపోతుంది. రెండోది, హోమియోపతి మందులు ఎప్పుడు తీయగా ఉంటాయి అండ్ ఎప్పుడు కూడా కొంత ఆల్కహాల్లో ముంచి ఉంటాయి. దానికి కారణం ఏంటి సార్? అంటే మీకు హోమియోపతి మందులు తీయగా ఉంటాయంటే మీకు జస్ట్ దాని ప్రిపరేషన్ అది అనమాట. అది అంటే పేషెంట్స్కు చెప్పాను కదా, పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు వేసుకునే దానికి కూడా మీకు ఆ వేలో చూసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసుకోవాలి. అంటే మెడిసిన్ వేస్తున్నాము అంటే మీకు అమ్మో నా చేత కాదు అని పిల్లలు అనకూడదు, హ్యాపీగా వేసేసుకోవాలి. సో అది మీకు సూక్రోత మీకు అది మీకు చేయడం వల్ల మీకు ఆ తీయదనం వస్తుంది. ఆ తీయదనం మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వదు. చాలామంది పేషెంట్స్కి ఈ డయాబెటీస్ వాళ్ళు మాకు తీయగా ఉంటాయి కదా వేసుకోలేమో అనుకుంటుంటారు, కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ దానికి ఏమి ఉండదు మీకు. ఆల్కహాల్ అంటారు, ఇది మనం తాగే ఇథైల్ ఆల్కహాల్ కాదు, ఇది మెడికేటెడ్ ఆల్కహాల్ అనమాట, న్యూట్రల్ ఆల్కహాల్స్. దీంతో మీకు ఎలాంటి ఇవేమి ఉండవు మీకు. దీనికి మీకు ఆ కాంపోజిషన్లో మనకి ఎలాంటి 0% కాబట్టి ఆల్కహాల్ కంటెంట్ అది ఓన్లీ సేఫ్ జోన్ అంతే. మీకు ఆల్కహాల్ అనేది ఒక న్యూట్రల్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అంతే. దాంట్లో కలిపే మెడిసిన్ ఇంపార్టెంట్ అవుతుంది మీకు. కాంపోజిషన్ ఆల్కహాల్ ఉన్నా కూడా దాని ప్రిజర్వేషన్ కావచ్చు, దాని ఎఫెక్ట్ కావచ్చు, ఆ మెడిసిన్ పవర్ మీకు ఇంక్రీజ్ కావడానికి వాడే న్యూట్రల్ ఏజెంట్ అంతే అది. అంతేగాని మనం రెగ్యులర్గా తీసిన ఆల్కహాల్కి సంబంధం లేదు. చాలా గొప్ప క్లారిఫికేషన్ ఇచ్చారు సార్. అలాగే మూడో ప్రశ్న, హోమియోపతికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఉంటుందా సార్? బికాస్ అరుదుగా వింటూ ఉంటాం మనం, కొత్త వ్యాధులకి లేదు ఉన్న వ్యాధులకే కొత్త పరిష్కారాలు హోమియోపతిలో ఉన్నాయని సడన్గా మనకి తెలుస్తుంది కానీ మీ వంటి వారు వైద్యం చేసినప్పుడు. బట్ ఈజ్ రీసెర్చ్ హ్యాపెనింగ్? మీకు ఇప్పుడు హోమియోపతి ఇంత ముందులా కాదు. మేము ఎంటర్ అయ్యేప్పటికి ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది, చాలా రీసెర్చ్ డెవలప్మెంట్ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీకు R&D జోన్లో మీకు HIV పైన చాలా మెడిసిన్స్ వచ్చాయి, మనకు రెగ్యులర్గా వాడుతున్నాము. అంటే మీకు R&D కూడా మీకు ఎలా ఉంటుంది, కంపల్సరీ మీకు ఆ కమిటీ ఉంటుంది, మీకు సెంట్రల్ కమిటీ ఉంటుంది. ఈ సెంట్రల్ కమిటీలో మానిటర్ చేస్తూ ఉంటారు. ఇవి నీతి ఆయోగ్లో మీకు హోమియోపతి జోన్ సపరేట్గానే ఉంది ఇండియన్ మెడిసిన్స్లో. వీళ్ళందరూ అంటే ఎప్పుడెప్పుడు ఎలాంటి డిజార్డర్స్ ఉన్నాయి వాటికంతా రీసెర్చ్ ఓరియంటెడ్గా చూస్తుంటారు. అంటే కొత్త మెడిసిన్స్ రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
ప్లస్ అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెడిసిన్స్నే మీరు ఏమంటే ఏ వేలో అవి మనకి దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో కూడా చూస్తూ ఉంటారు. అందువల్ల మీకు ఈ రీసెర్చ్ జోన్ ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఎందుకంటే మీకు ఈవెన్ 200 years బిఫోర్ కనిపెట్టిన ట్రీట్మెంట్ అయినా కూడా ఈరోజు ఆ చికెన్ గున్యాకి పనిచేస్తుంది, మన కరోనా కోవిడ్కి పనిచేస్తుంది, ఈవెన్ ఎన్సెఫలైటిస్కి పనిచేస్తుంది. అంటే ఇవన్నీ మీకు ఆ టైంలో ఆ రోగాలు డిసీజెస్ తెలియదు కదా ఎవరికి కూడా. అవును. కానీ ఆ సిమ్టమ్స్ బట్టే చూశారు. అంటే మీకు అప్పుడు హ్యానిమన్ మీకు ఆ బేసిస్ ఆఫ్ సిమ్టమ్స్ కనుక్కున్నారు అప్పుడే. అవును. ఆ సిమ్టమ్స్ మనం ఇక్కడ మీకు చూసుకుంటే డయాగ్నోస్టిక్ తీసుకున్నప్పుడు అది చికెన్ గున్యా అంటున్నాం, ఎన్సెఫలైటిస్ అంటున్నాం. అంటే ఆ సిమ్టమ్స్ అనేది ఆ డ్రగ్స్లో ఉన్నాయి ఆల్రెడీ. సో ఆల్రెడీ ఉన్న డ్రగ్స్లో ఉన్న సిమ్టమ్స్ మనం తీసుకొని ఇప్పుడు దీన్ని మనకి ఇట్లా మీరు దాన్ని ఈ డిసీజ్కి ఇస్తున్నాం. ఇప్పుడు మొన్న కూడా మన కోవిడ్లో ఇమ్యూనిటీ బూస్టర్ చెప్పి ఆర్సెనిక్ ఆల్బమ్ ఈవెన్ సెంట్రల్ కమిటీనే ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంటే ప్రమోట్ చేసింది. అకోనైట్ కదా సార్? ఆర్సెనిక్ ఆల్బమ్ ఆల్మోస్ట్ ఆర్సెనిక్ ల్యాక్స్ ఇచ్చే కోర్స్ ఆఫ్ పేషెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈవెన్ మన తెలంగాణలో ఎక్కువ చేశాం. ఈవెన్ నేను పర్సనల్గానే ఒక 1 lakh doses ఇచ్చాను మన పిల్లలకి అందరికీ కూడా. అంటే దీన్ని బట్టి ఇలా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది పేషెంట్స్ ఎవరికి కూడా అటాక్ కాలేదు నాకు తెలిసి. నేను నా పేషెంట్స్ అనుకుందాం పోనీ, నేను ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఎవరు కూడా మాకు కోవిడ్ వచ్చింది చెప్పిన వాళ్ళు తక్కువే. వచ్చినా కూడా ఎవరికి కూడా ఏదో సింపుల్గా వచ్చిపోయింది తప్ప అడ్మిట్ అయ్యేంత అవసరం రాలేదు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఆ 200 years బిఫోర్ ప్రూవ్ చేసిన డ్రగ్సే ఇప్పటికీ ఇలాంటి కేసులు పనిచేస్తూనే ఉన్నాయి.